కలిసి ఆరాధిస్తూ చక్కగా వాళ్ళతో మాట్లాడుతూ చక్కగా సమయం గడుపు ఆరాధన అయిపోయిన తర్వాత వారి చేయి పట్టుకొని వారి విజ్ఞాపన తెలుసుకొని వారి కోసం ప్రార్థించాలి. నీ విజ్ఞాపన వారికి, వారి విజ్ఞాపన నీకు పంచుకోవాలి. నువ్వు ఒక బుక్ పెట్టుకోవాలి. ఈ ఆదివారం పలానా వ్యక్తిని నేను కలిసాను, పలానా వ్యక్తి కోసం ప్రార్థిస్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవి, వాళ్ళ కష్టాలు ఇవన్నీ రాసుకొని ఒక పేపర్ మొత్తం ఆ ఫ్యామిలీకి ఇచ్చేసి ఆ వారం అంతా ప్రేయర్ చేయి. రోజుకు ఒక్కసారి 2 నిమిషాలు 3 నిమిషాలు పలకరించి ఫోన్ చేసి నీకోసం ప్రార్థిస్తున్నాను, ఈ వారం నేర్చుకున్న వాక్యంలో నాకు ఈ డౌట్ ఉంది, నీకేమైనా వచ్చిందా, నీకు ఎంతవరకు అర్థమైందని అది ధ్యానిస్తూ ఉండండి. అలా వారం అంతా సమయం అంతా వాక్యంతోనూ పలకరింపులతో గడిపేసేయండి. 2-3 నిమిషాలు చాలు. ఫోన్ చేసేసి మీ ఉప్పులు పప్పులు పోపు డబ్బాలు ఏం చెప్పుకోకండి. 3 నిమిషాలు 4 నిమిషాలు క్వాలిటీగా మాట్లాడుకోండి, దేవునికి నచ్చేటట్టు. వాళ్ళ కోసం ఫోన్లో కూడా ప్రార్థన చేసుకోండి. ఇలా వారం అయిపోయిన తర్వాత సండే వస్తారు కదా, అప్పుడు వేరే వ్యక్తితో కూర్చోండి, వారితో పరిచయం పెంచుకోండి. అలా అందరి కష్టాలు, అందరి బాధలు, అందరి కోసం ప్రార్థనలు చేసిన రోజున ఒకే మనసు, ఒకే ఆత్మ కలిగిన సంఘం.